పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడికి ముందు 3 ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. వాటిలో పహల్గామ్ అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి. మీరు చూస్తున్న ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ని మొదట ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ పార్క్ ని రెక్కీ కూడా నిర్వహించారు. అయితే 2 కారణాలతో వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఒకటి, ఈ పార్క్ నుంచి సరైన ఎగ్జిట్ అంటే తప్పించుకునే అవకాశాలు తక్కువగా ఉండడం. రెండోది, పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉండడం. ఇలా అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర దాడి చేయాలనే ఆలోచన విరమించుకొని 5 కిలోమీటర్ల దూరంలోని బైసరన్ లోయలో తుపాకులతో విరుచుకుపడ్డారు ముష్కరులు. బైసరన్ లోయ తర్వాత ఈ పార్క్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. కేవలం ఎగ్జిట్ సరిగ్గా లేకపోవడంతో ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరాన ఉన్న బైసరన్ లోయను ఉగ్రవాదులు ఎంచుకున్నారు. కార్మికులు, స్థానికులను విచారించాక ఉగ్రవాదుల టార్గెట్లపై ఎన్ఐఏ ఓ నిర్ధారణకు వచ్చింది. 180 మందిని దర్యాప్తు సంస్థ విచారిస్తోంది.